రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధి షేరిగూడ సమీపంలోని పవన్ హెచ్పీ పెట్రోల్ బంక్పై మళ్లీ ఆరోపణలు వెలువెత్తాయి. నిన్న రాత్రి తన బ్రీజా కారులో ఇక్కడ పెట్రోల్ వేయించుకున్న మహేష్ అనే ఒక వ్యక్తికి ఈ రోజు కారు స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ ను సంప్రదించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పెట్రోల్ ట్యాంకులో నీరు మిశ్రమమై ఉండడంతో కారు ఇంజన్ దెబ్బతిందని మెకానిక్ స్పష్టం చేశాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన బాధితుడు ఇతరుల సహకారంతో బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వాటర్ బాటిళ్లలో బంకు నుంచి తీసిన పెట్రోల్ను చూపించి అందులో నీరు స్పష్టంగా కనిపిస్తుందని లైవ్లో ప్రజలకు చూపించారు. గతంలో కూడా ఈ పెట్రోల్ బంకుపై ఇలాంటి అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ కేంద్ర పెట్రోలియం శాఖ, జిల్లా కలెక్టర్, డిఎస్ఓ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వాదులు కనిపించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇలాంటి మోసాలకు బలవుతున్నారని వాపోతున్నారు. వాటర్ అయితే మనం ఇప్పుడు మొత్తం పెట్టిన చెయ్యి వాటర్ అయిందనుకో మన చెయ్యి ఆరదు. మేము కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్ పోయి మంట పెడతాం. ఎందుకు మండుతో చెప్తా. ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది, సగం వాటర్ ఉన్నాయి. పెట్రోల్ ఉన్న కార్లో పెట్రోల్ అయిపోతే మంగళపల్లి దగ్గర ఇక్కడ శ్రీ హిందూ కాలేజ్ ముంగల హెచ్పీ పెట్రోల్ పంప్ దగ్గర నైట్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత కార్ స్టార్ట్ అవ్వట్లేదు ఏందని 2 minutes వెయిట్ చేసే లోపల వెనకాల నుంచి బాటిల్స్ పట్టుకొని ఒక 10 మంది వరకు వచ్చారు. బైకులు ఆగిపోయినవి, ఒక 2 ఈకో కార్లు ఆగిపోయినాయి, మాది బ్రీజా కార్ కూడా ఆగిపోయింది. తర్వాత నైట్ మాట్లాడితే ఏమన్నారు, మేము పొద్దుగాల ప్రాబ్లం సజెషన్ ఇస్తాము, ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తామని చెప్పేసి అన్నారు. నైట్ వెళ్ళిపోయినాం. నైట్ వేరే వెహికల్ పిలిపించుకొని కిరాయి ఇచ్చుకొని మేము ఇంటికి వెళ్ళిపోయినాము. పొద్దున వచ్చి 10 గంటలకు వచ్చి వెయిట్ చేసినాం. 10 కార్ మాది బ్రీజా అండి 8010. పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసినాము. మేనేజర్ గారు ఉండి ఏమన్నారంటే మా ఓనర్ గారు వస్తారు మాట్లాడతారని 2:30 వరకు వెయిట్ చేయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అలా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఏమన్నంటే సేల్స్ మేనేజర్ అంటే ఆయన లోకేష్ ఫోన్ చేశారు, మీ ఇష్టం వచ్చింది చేసుకోపోండి, మీరు ఎట్లయినా ఏమన్నా చేసుకోరి, మీరు కార్ తీసుకోకండి ఆడికెళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము ఇప్పుడు ఇక్కడ నుండి